శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన కేసులలో ఏదైనా సరే క్లూ స్ట్రీమ్ వాళ్ళు వేలు ముద్రలు కానివ్వండి, బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ శాంపిల్స్ కానివ్వండి, దీన్ని ఏమంటారు, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్, ఫోన్స్, ఇంకేమైనా విచిత్రమైన పరికరాలు, ఇలాంటివన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే భద్రపరుస్తూ ఉంటారు. అండ్ వాటికి సంబంధించిన ఎవిడెన్స్ని కూడా అక్కడే కోర్టుకి అంటే కేసులో ఎప్పుడైతే అవి అవసరపడతాయో ఆ రోజు కోర్టు అడిగినప్పుడు కోర్టుకు సమర్పించాలి. మిగతా టైంలో అక్కడ సేఫ్గా భద్రపరుస్తారు. కొన్ని కోర్టులో కూడా భద్రపరుస్తారు ఆ కేసుకు సంబంధించి. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ కేసులే ఫోరెన్సిక్ వరకు వెళ్తాయి. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వివేక హత్య కేసే ఉంది. ఆ టైంలో ఆయన ఏదో రాశాడు అని ఒక చిన్న చీటీ దొరికింది. అది ఆయనే రాశాడా కాదా అని చెప్పేసి ఫోరెన్సిక్కి పంపుతారు. ఫోరెన్సిక్లో కూడా తేలకపోతే నిన్హైడ్రిన్ టెస్ట్కి పంపిస్తారు. సో అట్లా ప్రతిదీ కీలకమే. ప్రతి కేసులో ప్రతి వస్తువు కీలకమే. ఒక కత్తి పట్టుకుంటే కత్తి మీద ఉన్న వేలుముద్రలు కీలకమే, అందులో ఉన్న బ్లడ్ శాంపిల్స్, DNA శాంపిల్స్, అన్నీ A to Z ఫోరెన్సిక్లో ఉంటాయి. అయితే అవన్నీ నీట్గా కేసు, ఆ కోడ్ అవన్నీ పెట్టుకొని భద్రపరుచుకుంటూ ఉంటారు. వాటి అవసరాలు వచ్చినప్పుడు బయట పెడతా ఉంటారు. అట్లాంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది నాంపల్లిలో. ఈ మధ్య కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు నాంపల్లిలోనే జరుగుతున్నాయి. పాత బిల్డింగ్స్ అయి ఉండొచ్చు, షాక్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎలకలు కూడా ఎక్కువే తిరుగుతున్నాయి పాత బిల్డింగ్లలో, అది కూడా తెలిసిందే. ఇప్పుడున్న హైదరాబాద్లో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఆఫీసులన్నీ కూడా ఎప్పటివి ఒక 30 years 40 years ఏజ్ ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి. ఓల్డ్ టైప్ ఆఫ్ ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ ఉంటాయి. మర్చిపోయా, మీకు ఆ గవర్నమెంట్ కార్యాలయాలే కాదు, మన ఇల్లు అయినా సరే కొంచెం పాతిల్లులు అప్పట్లో మీరు కరెంటుది ఇదంతా వైరింగ్ చేయించుకున్నప్పుడు ఉన్న సామాన్లు ఏంటి, బల్బు, ఫ్యాన్, లేకపోతే కూలర్, ఓవెన్, ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్స్. తర్వాత కాలంలో మనకేంటంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇంకా మంచి ఐటమ్స్ వచ్చాయి. సో ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే రూముకు ఏసీ పెట్టించుకుంటున్నారు. అండ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టించుకుంటున్నారు. అండ్ అలాగే డిఫరెంట్ లైటింగ్ సిస్టమ్స్, డిఫరెంట్ మ్యూజిక్ సిస్టమ్స్, డిఫరెంట్ వాషింగ్ మిషన్, డిష్ వాష్ మిషన్, ఇంకా బోల్డ్ అని అవెన్స్ కానీ, 3-4 డోర్ల రెఫ్రిజిరేటర్స్ కానీ. అంటే మన సంపద స్తోమత పెరుగుతున్న కొద్దీ అండ్ ఈఎంఐలో వస్తువులు అందుబాటులో వస్తున్న కొద్దీ చాలామంది చాలా వస్తువులు కొని అన్ని ప్లగ్లకే పెడుతుంటారు. ఇక్కడ ఏం జరుగుద్దంటే, ఈవెన్ గీజర్ మర్చిపోయాను నేను, అంటే ఇవన్నీ హెవీ డ్యూటీస్వి. మిక్సర్ గ్రైండర్ అయినా, ఈవెన్ నాట్ ఓన్లీ గ్రైండర్ అయినా సరే, రుబ్బురోలు పత్రం లాంటి గ్రైండర్ అయినా, అన్నీ కూడా చాలా హెవీ డ్యూటీస్తో వస్తాయి మన ఇంటికి. అండ్ సిస్టమ్ పెట్టుకుంటాము, అది కూడా మంచి వర్క్ స్టేషన్, హెవీ వర్క్ స్టేషన్ ఉంటుంది. ఇవన్నిటి కూడా ఆ కరెంట్ సపోర్ట్ చేయాలి. మన ఇంటికి వచ్చే సప్లై దానిదే ఉందిలే, మహా అయితే బిల్ ఎక్కువ వస్తుంది, కట్టుకుంటాంలే అని అనుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, మీకు ఏసీ ప్లగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, మనం ఫోన్ ఛార్జింగ్కి వాడే ప్లగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఐడియా ఉంటే నెక్స్ట్ అంటే హెవీ డ్యూటీస్కి హెవీ డ్యూటీ ప్లగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ వైరింగ్స్ కూడా అలాగే ఉంటాయి. నార్మల్గా ఉండే వాటికి మన పల్చగా ఆ 2 కలర్ వైర్ అలా ఓదానికోటి అల్లుకొని వస్తుంది, అలాంటివి పెట్టారు అప్పట్లో. ఇప్పుడు కాదు నేను చెప్పేది, చాలా పాతకాలంలో. సో ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇంకా మంచి వచ్చినప్పుడు ఇంకొకసారి మనం వైరింగ్ చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఎంత కాదనుకున్నా 30 ఏళ్ళు 25 ఏళ్ళు అయ్యి ఉంటాయి కదా, ఆ వైరింగ్ సిస్టమ్స్ చేంజ్ చేసుకోవాలి. బట్ చేంజ్ చేయట్లా చాలామంది. అయినప్పటికీ హెవీ డ్యూటీస్ ఇస్తున్నారు. సమ్ టైమ్స్ మీరు ఇన్వర్టర్స్ వాడకపోయినా కరెంట్ ఒక్కసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఆగిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి. కొన్ని సామాన్లు పేలుతాయి, కొన్నిట్లోంచి పొగలు వస్తాయి, కొన్ని ఇంకేవో అవుతాయి. అండ్ ఏదైనా ఇప్పుడు ఈ రోజుల్లో మనకేంటి, ఇంటి నిండా కర్టన్స్ పెట్టుకుంటాం, ఇంటి నిండా ఇంటీరియర్స్ పెట్టుకుంటున్నాం, కార్పెట్స్ వేసుకుంటున్నాం, సోఫాలు కూడా రిచ్గా తెచ్చుకుంటున్నాం. చిన్న అగ్గిరవ్వ దేని మీద పడ్డా సరే మంటలు కాలుతాయి అండ్ క్షణాల్లో అంటుకుపోతాయి. చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అండ్ కింద పార్కింగ్ సెల్లార్ దగ్గర కూడా పాత సామాన్లు పెట్టుకుంటారు, వుడెన్ ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది.
అండ్ మర్చిపోయా, నీళ్ళ మోటార్ పైకెళ్ళి నీళ్లు తెచ్చేది, అది కూడా హెవీ డ్యూటీదే. ఇట్లాంటివన్నీ మనం వాడినప్పుడు ఒకప్పుడు మన ఇంట్లో ఉన్న సామాన్లకి అవసరాలకి తగ్గట్టుగా ఎలాంటి వైరింగ్ సిస్టమ్ ఉందో, నౌ ఆఫ్టర్ 25 years, ఆఫ్టర్ 1 year, ఇప్పుడున్న కాలానికి తగ్గట్టు కూడా మనం అవన్నీ సిస్టమ్ ఒకసారి మార్చుకోవాలి. కాకపోతే అధికారులు ఏంటో ఎవరు పట్టించుకుంటారో తెలీదు వీటిని. రోజు గవర్నమెంట్ ఆఫీసులే కదా, వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. బట్ హెవీ సామాన్లన్నీ తెచ్చిపెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆఫీసరే, ప్రతి ఆఫీసర్కి క్యాబిన్లు తయారు చేయడం, ఏసీలు పెట్టేయడం. అంటే ఇప్పుడు ఒక 1000 SFT రూమ్ ఉందనుకోండి, దాన్ని 10 డబ్బాలు చేస్తారు. 100 SFTలా 10 డబ్బాలు చేసి, డబ్బాకి ఒక్కొక్క ఏసీ పెట్టుకుంటూ 10 ఏసీలు పెడతారు. యాక్చువల్గా 1 స్మార్ట్ ఏసీ ఈజ్ ఇనఫ్ 1000 SFT హాల్కి. బట్ మన వాళ్ళు అలా కాదు, ఎన్ని ముక్కలు చేస్తే అన్ని ఏసీలు పెడతారు. ఇదంతా కూడా హెవీ డ్యూటీ అవుతుంది. ఏముందిలే బిల్ గవర్నమెంటే కట్టుకుంటుంది కాదన్నాం, కానీ ఒక్కోసారి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది, హెవీ డ్యూటీ వల్ల ప్రమాదం జరిగింది. అండ్ ఆ ప్రమాదం తీవ్రత ఎలా ఉందంటే, చాలా పెద్ద మహామహుల కీలకమైన కేసుల్లో సాక్ష్యాలుగా ఉన్నటువంటి నివేదికలన్నీ కూడా, వాటి సమర్పించుకోవాల్సినవన్నీ కూడా, ఆ ఐటమ్స్ అన్నీ కూడా తగలబడిపోయాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అక్కడే ఉంది, ఓటుకు నోటు కేసు అక్కడే ఉంది, ఎమ్మెల్యే కొనుగోలు కేసు అక్కడే ఉంది, విచిత్రమైన హార్డ్ డిస్క్లు అక్కడే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి, తాజాగా అందిన సమాచారం ఏంటంటే, అగ్ని ప్రమాదం బిల్డింగ్ అంతా జరిగిందా అంటే కూడా కాదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైతే కీలకమైన డాక్యుమెంట్లు ఇవన్నీ దాచారో అక్కడే ప్రమాదం జరిగింది. సో దీన్ని ఆలోచించాల్సిన విషయం కూడా చాలా ఉంది. మరి దీని గురించి నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. ప్రజెంట్ నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా, లేకపోతే ఏమన్నా కావాలని తగలబెట్టారా, ఈ రకంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా జరిగిందైతే చాలా పెద్ద నష్టం. అండ్ మన లాకి చాలా అవసరమైనటువంటి, చాలా కీలకమైన సమాచారం అంతా అందులో ఉంది. మరి అది లేదు కాబట్టి అవతల వాళ్ళు కేసులు గెలుస్తారా, ఓడుతారా, లేకపోతే ఎవరైనా అమాయకులకి శిక్షలు పడతాయా, ఫ్యూచర్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.